చూసారా ఇప్పుడు ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉంటాయి కదండి మనకి. సో అవి రిమూవ్ చేయడానికి మనం ఫేస్ ప్యాక్ ఎలా రెడీ చేసుకోవాలి మన ఇంట్లో దొరికే హోమ్ రెమెడీస్తో అనేది నేనైతే మీకు చూపిస్తాను ఇప్పుడు. సో దానికి కావాల్సిన ఐటమ్స్ అండ్ అది ఎలా వేసుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను. చాలా సింపుల్ వేలో చూపిస్తానండి. సో మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. బయటకు వెళ్ళి బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి మనం వేలకు పెట్టుకునే బదులు ఇలా చేసుకుంటే సింపుల్గా అయిపోతుందండి. సో దానికి కావాల్సిందల్లా ఐటమ్స్ ఏమేంటి అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో ప్యాక్ కూడా ఎలా వేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి కూడా నేను చూపిస్తాను. సో మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. సో బిఫోర్ ప్యాక్ నేను నా ఫేస్ ఎలా ఉందనేది మీకు ఎలా చూపిస్తున్నాను. సో ఆఫ్టర్ ప్యాక్ రిమూవ్ తర్వాత కూడా నా ఫేస్ ఎలా ఉందనేది చూపిస్తాను. సో మీకే ఇక్కడ రిజల్ట్ తెలుస్తుంది, ఓకేనా. సో మరి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఇంకా ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే నొక్కండి. సో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది, ఓకేనా. సరే మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో కొంచెం పసుపు అండ్ బియ్యం పిండి, అలోవెరా జెల్ అండి. సో ఇది మనం కలబంద ఇంట్లో మనకి మొక్కలు పెంచుకుంటాం కదా. సో కలబంద మొక్క నుంచి తీసుకున్న లోపల మనకి కలబంద లోపల స్కిన్ లోపల ఉంటుంది కదా. సో జెల్, వైట్ జెల్ అనమాట. సో దాన్ని నేను మిక్స్ చేసుకున్నాను అనమాట ఇలాగా. సో నెక్స్ట్ కొద్దిగా పెరుగు అండ్ అందులోకి కాఫీ పౌడర్ అండి. సో నేనైతే ఈ కాఫీ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులో. అండ్ కొద్దిగా రైస్ ఫ్లోర్, అండ్ కొద్దిగా పెరుగు. సో మనకి ఏంటంటే వాటర్ కన్సిస్టెంట్ కలుపుకోవాలి కదా ప్యాక్ తయారీ కోసం అనమాట. పెరుగు అండ్ అలోవెరా జెల్. నేను ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని ఇలా బాగా కలుపుకోవాలి. మనకి ఉండలు లేకుండా చక్కగా పేస్ట్లా అయిపోయేలాగా చేసుకోవాలి. సో మనం ఇక్కడ అలోవెరా జెల్ వాడాం కదండి. సో అలోవెరా జెల్కి బదులు మనం ఎగ్ కూడా వాడచ్చు. సో ఎగ్ ఎలా అంటే మనకి ఎగ్ లోపల వైట్ ఉంటుంది కదండి. సో అది యూస్ చేసుకొని ఇలాగ మనం చక్కగా ఫేస్కి ప్యాక్లా తయారు చేసుకోవాలి. సో మెత్తగా సో ఇలా సో ఇలాగా బాగా మెత్తగా పేస్ట్ రూపంలో చేసేసుకోవాలి. సో మనకి ప్యాక్ రెడీ అయిపోద్ది అనమాట ఇలా చేసుకోవడం వల్ల. చూసారా. సో ఇలా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. మెయిన్ మనకి దీనికి యూస్ చేయడానికి ఈ ఫేస్ ప్యాక్ మనకి ఏంటంటే లైక్ పీలర్ మనం రిమూవ్ డ్రై ప్యాక్ ఉంటుంది కదా. సో అలా చేయొచ్చు అనమాట దీన్ని. ఎలా అంటే మనం ఫేస్ వాష్ చేయక్కర్లేదండి వాటర్ తోటి. సో దీన్ని అప్లై చేసి ఒక 20 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి. ఒక 20 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత దీన్ని మనం
పీల్ అవుట్ చేయొచ్చు అనమాట. సో మాస్క్ టైప్ అనమాట. సో దాన్ని రిమూవ్ చేసేస్తే మనకి చాలా క్లారిటీగా మనకి డార్క్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేది వచ్చింది మనకి పీల్ ఆఫ్ మాస్క్ మీద. చాలా బాగా కనిపిస్తుందండి. సో మీకు కెమెరాలో కనిపించొస్తుందో లేదో అయితే నాకు అంత ఐడియా లేదు, బట్ అయితే నేను చూపిస్తాను. సో చాలా బాగా పీల్ ఆఫ్ అవుతుంది అనమాట. సో నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది అప్లై ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్. సో ప్యాక్ అయితే రెడీ అయిపోయింది మనకి. సో ఇప్పుడు దీన్ని ఇది ఎలా అప్లై చేయాలో చూపిస్తాను, ఓకేనా. సో ఇదైతే ఎలా అప్లై చేయాలో చూపిస్తాను మీకు. సో కాకపోతే బ్రష్ అయితే మిస్ అయింది. సో మా పిల్లలు ఎక్కడ పడేశారో, సో బ్రష్ కనపడలేదన్నమాట. సో నేను ఇంకా హ్యాండ్తోనైతే అప్లై చేస్తున్నాను. సో మీకు ఎలా అప్లై చేయాలని చూపిస్తాను. సో బ్రష్ ఉంటే ఇంకా చాలా నీట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు హ్యాండ్తోనే అప్లై చేస్తున్నాను, చూడండి, ఓకేనా. సో దీనికి మెయిన్ పేపర్ అయితే కంపల్సరీ ఉండాలండి. సో మనకి టిష్యూ పేపర్ ఉంటుంది కదా, సో అది ఉన్నా ఓకే, లేదంటే వైట్ పేపర్ ఉన్నా సరిపోతుంది. సో పేపర్ అనేది కంపల్సరీ. సో ఎందుకంటే మనకి పీల్ ఆఫ్ మాస్క్ చేయడానికి మనకి కావాలి కదా, పిల్లర్ టైప్లో వాడుకోవడానికి. సో దానికోసం మనం పేపర్ని అయితే యూజ్ చేస్తున్నాము. సో అది కూడా చూపిస్తాము. సో ఇదిగోండి టిష్యూ పేపర్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. లైక్ ఇలా సో నెక్స్ట్ బూచీలా ఉన్నాను కదా. సో ఇలా అయితే అప్లై చేసుకోవడమే. సో దీనిపైన కూడా మళ్ళీ ప్యాక్ వేయాలండి. సో కాకపోతే మనకి పీల్ ఆఫ్ కారం కోసం సో ఈ పేపర్ అన్నమాట. సో ఇప్పుడు దీనిపైన మళ్ళీ మనం ప్యాక్ అయితే వేసుకోవాలి. సో ఇలా భయపడకండి, దయ్యం అనుకునేరు.
చూసారా? సో ఇలా ప్యాక్ చేసుకోవాలి. దీన్ని ఒక 20 మినిట్స్ అయితే డ్రై అవ్వాలి. ఊపిరాడుతుందిలేండి, ఊపిరాడట్లేదు అనుకోకండి, ఊపిరాడుతుంది. సో దీన్ని అయితే ఒక 20 మినిట్స్ ఫుల్ డ్రై అవ్వాలి. ఇప్పుడు ఫుల్ 20 మినిట్స్ డ్రై అయిన తర్వాత చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన 20 మినిట్స్ టైం అయితే అయిపోయింది. సో ఇలా ఫుల్గా డ్రై అయిపోవాలి. సో ఇప్పుడైతే దీన్ని ఇలా చూసారా, ఇలా రిమూవ్ చేయాలి. సో నాకైతే బ్రాకెట్స్ అవి చాలా బాగా అనిపిస్తుంది. కనిపిస్తుందా? మీరు చూడండి. సో ఇలా ప్యాక్ అంతా కూడా ఇలా రిమూవ్ చేసేసేయాలి. సో ఇలా చేయడం వల్ల మనకి బ్లాక్ స్పాట్స్ అన్నీ పోతాయి అన్నమాట. బ్లాక్ స్పాట్స్, పింపుల్స్ అలాంటివి కూడా రావన్నమాట. మనకి ఫేస్ కూడా చాలా గ్లో అవుతుంది. తర్వాత మనకి ఇలా అలోవెరా జెల్ యూస్ చేసుకోవడం వల్ల డైలీ యూస్ చేసుకుంటే స్కిన్ కూడా చాలా సాఫ్ట్నెస్ అయిపోతుంది. సో ప్యాక్ అయితే తీస్తాను కదా. సో ఒకసారి నేను వాటర్ వాష్ చేసుకుని కూడా వచ్చి చూపిస్తాను, ఓకేనా? సో ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఎలా ఉంది చూసారా? ఫేస్ ఎంత సాఫ్ట్గా ఉందో. సో ఇందాకున్న బ్లాక్ స్పాట్స్ అవి కూడా చాలా మటుకు రిమూవ్ అయితే అయిపోయినాయి. సో మీకు ఎప్పుడన్నా కానీ ఇలా బ్లాకెట్స్ అండ్ హెడ్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు, సో అలాగే పింపుల్స్ కూడా రాకుండా ఉండడానికి యూజ్ అవుతుందండి ఇది. సో ఇలా వేసుకుంటే చక్కగా గ్లోగా ఉంటే ఫేస్ చాలా బాగుంటుంది. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నొక్కండి. సో నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది, ఓకేనా? బాయ్. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కొత్తగా మీరు ఎవరైనా ట్రై చేస్తే కనుక మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.